ఎనామస్ ఎగ్జామ్ కి టిప్ చెప్పండి సార్. టిప్సా? ఎప్పుడు మీకు ఎగ్జామ్? డిసెంబర్ 8 సార్. ఓకే, అంటే సండే హాలిడే తీసుకున్నావా? తీసుకున్నాం సార్. సెంటర్ ఎక్కడ తెలుసా? తెలుసు సార్. ఓకే అమ్మా, ఫస్ట్ మనం ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ హాల్ టికెట్ అందరూ డౌన్లోడ్ చేసుకోవాలి. లేదంటే మీ పేరెంట్స్ ని లేదా మీ టీచర్స్ ని అడిగి హాల్ టికెట్ ని ఫస్ట్ డౌన్లోడ్ చేసుకోండి. ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ, మీకు సెంటర్ ఎక్కడ దాంట్లో ఉంటుంది. ఆ సెంటర్ గురించి పూర్తి వివరాలు మీకు తెలిసి ఉండాలి. ఎగ్జామ్ సెంటర్ కి 10 దగ్గర మనకి ఎగ్జామ్, హాఫ్ అన్ అవర్ ముందు 9:30కి ఎగ్జామ్ సెంటర్ లో మనకి అలో చేస్తారు. అంటే మనం 8:30కి అక్కడ చేరుకునేటట్లు ప్లాన్ చేసుకోవాలి. ఏ బస్ ఎక్కాలి, ఎంత దూరంలో ఉంది సెంటర్, మనం ఎన్ని గంటలకు బయలుదేరాలి, ఇవి ఫస్ట్ ప్లాన్ చేసుకోండి. ఈ రోజే సెంటర్ ఎక్కడ, 8:30కి చేరుకోవాలంటే ఏ బస్ ఎక్కాలి, ఏమి, అది ముందు ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్ కి మీరు హాల్ టికెట్ తో పాటు ఒక ఐడెంటిటీ కార్డు, అంటే ఆధార్ కార్డు కానీ దాని జిరాక్స్ కానీ, అది ముందు రోజు నైటే సిద్ధం చేసి పెట్టుకోండి. ఒక ప్యాడ్, మనం OMR షీట్ లో బ్లూ పెన్ కానీ బ్లాక్ పెన్ కానీ యూజ్ చేసి బబుల్ చేయాలి. కాబట్టి 2 పెన్స్ ఏదైనా బ్లూ ఆర్ బ్లాక్ తీసుకుని హాల్ టికెట్ విత్ ఆధార్ కార్డ్, ప్యాడ్, ఇంకా బాక్స్ లో మీకు ఏమన్నా ఉంటే బాక్స్, ఇవన్నీ నైట్ డే సిద్ధం చేసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే తెల్లారితో టైం అయిపోతుంది అలా అని హరీబరీగా ప్రిపేర్ అయ్యేటప్పుడు మీరు ఏమైపోతారు, మర్చిపోతారు హాల్ టికెట్ పెన్లో. కాబట్టి నైట్ డే ఇది ఒక పక్కన పెట్టుకోండి. ప్యాడ్, 2 పెన్స్, బ్లూ ఆర్ బ్లాక్, హాల్ టికెట్ విత్ ఆధార్ కార్డు, ఒక బాక్స్, ఇక మధ్యలో బస్సులో ఏదైనా చదువుకోవాలంటే ఒక బుక్. ఇది నైట్ డే సిద్ధంగా ఉంచుకోండి. నెక్స్ట్ ముందే చెప్తాం, మనం సెంటర్కి చేరుకోవాలంటే 1 అవర్ బిఫోర్ చేరుకోవాలంటే ఏ బస్సు ఎక్కాలి, ఆ విధంగా ముందే ఆ బస్సుని చేరుకోండి. అందుకన్నా ముందు ఇంటికాడ లైట్ గా టిఫిన్ ఏదైనా తీసుకోండి. ముందు రోజు నైట్ కానీ ఆ రోజు ఉదయం కానీ ఎట్టి పరిస్థితుల్లో జంక్ ఫుడ్ తీసుకోవద్దండి. ఉదయం టిఫిన్ పూరి, పొంగల్ అటువంటి తీసుకోవద్దండి. ఎందుకంటే లైట్ గా జీర్ణమయ్యేది తీసుకోండి, ఇడ్లీ అటువంటిది. ఎందుకంటే అవి తీసుకున్నాము జంక్ ఫుడ్, కడుపులో ఏదైనా ఇబ్బంది అయిందంటే, బాత్రూమ్ వెళ్లాల్సి వస్తే హాఫ్ అన్ అవర్ వేస్ట్ అయిందంటే చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి తేలిగ్గా జీర్ణమయ్యే ఆహారం తీసుకుని బస్ ఎక్కండి. లేదా పార్సల్ కట్టుకుని బాక్స్ లో తీసుకుని అక్కడ వెళ్ళినాకైనా తినేటట్టు ప్లాన్ చేసుకోండి. ఎందుకంటే మనము 9:30కి లోపలికి వెళ్తే 1:30 అంటే 1 పైన అవుతుంది. అన్ని గంటలు ఆవిడ ఎగ్జామ్ హాల్లో స్పెండ్ చేయాలి. కాబట్టి కంపల్సరీ ఖాళీ కడుపుతో వెళ్ళొద్దండి, ఏదో ఒకటి తీసుకుని వెళ్ళండి. తేలిగ్గా జీర్ణమయ్యేదే తీసుకోండి, అన్నం కానీ ఇడ్లీ కానీ ఇంకేమన్నా ఇంట్లో చేసింది. పూరి, పొంగల్ ఇటువంటి జంక్ ఫుడ్ కి దూరంగా ఉండండి. నెక్స్ట్ అక్కడికి వెళ్ళినాక ఏదైనా ఫ్రూట్ తీసుకుని కూడా వెళ్ళండి, ఇంట్లో తినేసి వెళ్తే. నెక్స్ట్ ఎగ్జామ్ సెంటర్కి చేరుకున్నాం, అక్కడ ఏం చేయాలి, అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ని డిస్ప్లే చేసుంటారు, ఏ రూమ్ మీకు కేటాయించబడింది అనేసి. ఆ రూమ్ ఎక్కడో మీకు తెలుసుకోవాలి. సెంటర్ లో నీకు ఏ రూమ్ కేటాయించబడింది, రూమ్ నెంబర్ 5ఆ, రూమ్ నెంబర్ 6ఆ, లేదంటే 8ఆ, అది తెలుసుకుని ఒక చోట కూర్చుని చదువుకోవడమో లేదా మన ప్రశాంతంగా కూర్చోండి. ఊరికే మాట్లాడుతా మైండ్ డిస్టర్బ్ చేసుకోవద్దు. తర్వాత 9:30కి వాళ్ళు మిమ్మల్ని లోపలికి అలో చేస్తారు, సెంటర్ లోపలికి. అప్పుడు మీకు రూమ్ నెంబర్ తెలుసు కాబట్టి ఆ రూమ్ నెంబర్ చేరుకోండి. రూమ్ లో మీకు సీట్ ఏది కేటాయించబడిందో అక్కడ మీ హాల్ టికెట్ నెంబర్ ని పేస్ట్ చేసి ఉంటారు ఆ డెస్క్ పైన. ఆ డెస్క్ ఏదో చూసి అక్కడ కూర్చోండి. ఇంకా బుక్స్ అన్ని కూడా బయట పెట్టేయమంటారు, పెట్టేయండి. ఇన్విజిలేటర్ ఏ సూచనలు ఇస్తాడో అది పాటించండి. వాళ్ళప్పుడు మీకు OMR షీట్ ఫిలప్ చేపిస్తారు. ముందే OMR షీట్ ఇచ్చి హాల్ టికెట్ నెంబరు, బుక్లెట్ కోడ్, మీ పేరు, సంతకము ఇవన్నీ తీసుకుంటారు. అవన్నీ చేయండి. నెక్స్ట్ ఎగ్జామ్ ఎలా అటెంప్ట్ చేయాలి, 10 నుంచి మీకు బుక్లెట్ ఇస్తారు. క్వశ్చన్ పేపర్ బుక్లెట్ మీకు ఏ కోడ్ ఉందో ఏనా, బీనా, సీనా, డీనా అలా ఇచ్చుకుంటూ వెళ్తాడు. మీ కోడ్ బుక్లెట్ మీకు చేరిందా లేదా వెరిఫై చేసుకోండి. ఇప్పుడు మనం ఎలా ఎగ్జామ్ రాయాలి, ఎగ్జామ్ కి కంపల్సరీ వాచ్ ఒకటి కట్టుకుని వెళ్ళండి. లేదన్నా కూడా వాళ్ళు గంట కొడతా ఉంటారు, హాఫ్ అన్ అవర్ ఒకసారి బెల్ రింగ్ చేస్తారు. లేదా వాచ్ ఉంటే వాచ్ కట్టుకుని వెళ్ళండి. డిజిటల్ వాచ్, డిజిటల్ క్యాలిక్యులేటర్స్, బ్లూటూత్ వాచ్లు అలో చేయరు. ఇది ముందే తీసేసి రిమూవ్ చేసి సెంటర్లోకి వెళ్ళాలి. కాబట్టి మామూలు వాచ్ ఏదైనా కట్టుకుని వెళ్ళొచ్చు. ఎందుకంటే మనం టైం మేనేజ్ చేస్తూ ఆన్సర్ చేయాలి. కాబట్టి 180 minutes మనకు ఉండేది 3 గంటలు.
3 into 60 180 minutes. మనము 180 బిట్స్కి ఆన్సర్ చేయాలి. 180 ప్రశ్నలు అంటే ఒక నిమిషానికి ఒక బిట్ పెట్టాలి. కొన్నిటికి తక్కువ సెకండ్స్లోనే ఆన్సర్ చేయొచ్చు, ఈజీగా ఉండేవి వర్డ్ అనాలజిక్స్ మ్యాథ్లో అయితే. ఇంకా కొన్ని విచ్ ఈస్ ఫిగర్ విచ్ ఈస్ డిఫరెంట్ అటువంటి కొన్ని తక్కువ సెకండ్స్లోనే ఆన్సర్ చేయొచ్చు. కొన్నిటికి ఒక నిమిషం కన్నా ఎక్కువ పట్టవచ్చు, మిస్సింగ్ నెంబర్ అటువంటివి. కానీ రెండు బ్యాలెన్స్ చేసుకోండి, నిమిషానికి ఒక బిట్టు. కొన్నిటికి తక్కువ అవచ్చు, కొన్నిటి నిమిషం పైన కూడా కేటాయించవచ్చు. కానీ ఎక్కువ 2-3 నిమిషాలు కేటాయించకూడదు. ఆ బిట్ కానీ 5 నిమిషాలు అట్లా వేస్ట్ చేసినావో టెన్షన్ పడిపోతావు. రాలేదంటే అక్కడ వదిలేసి వెళ్ళొచ్చు. ఓన్లీ 1.5 మినిటే కష్టమైన బిట్ కూడా, అంతకన్నా ఎక్కువ కేటాయించద్దు. ఇలా పెట్టుకుంటే వెళ్ళాలి. కొన్నిసార్లు టఫ్ బిట్లు పెట్టి హైరాణ పడిపోతూ ఉంటారు, చెమటలు పడిపోయి. అప్పుడు ఈజీగా ఉండే ఫస్ట్ స్టార్ట్ చేసి కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకుంటూ వెళ్ళచ్చు. షార్ట్లో అనుకోండి మ్యాథ్స్కి 1 నిమిషం కన్నా ఎక్కువ పడుతుంది టైం. కెమిస్ట్రీ బయాలజీ అటువంటిది కొంచెం తక్కువ టైంలోనే పెట్టచ్చు. కాబట్టి అది మేనేజ్ చేసుకోండి, టైం మేనేజ్మెంట్. 1 అవర్ అయిందంటే ఎన్ని బిట్స్ పెట్టుండాలి మీరు? 60 బిట్స్ ఆన్సర్ చేసి ఉండాలి. 2 బెల్లులు కొట్టుతారు వాళ్ళు, హాఫ్ అన్ అవర్ ఒకటి. 2 బెల్స్ రింగ్ అయిందంటే 60 బిట్స్ మనం పెట్టామా లేదా ఒకసారి వెరిఫై చేసుకోండి. 2 అవర్స్ అయిందంటే 120 బిట్స్ పెట్టేసి ఉండాలి. లేదంటే లాస్ట్లో తప్పులు పెట్టే ఆస్కారం. ఎట్టి పరిస్థితుల్లో టైం మేనేజ్మెంట్ చేసుకోండి. వాచ్ ఒకటి కట్టుకుని చూసుకుంటా, ఏ బిట్ వదలకూడదు. 180 బిట్స్కి 180 బిట్స్ ఆన్సర్ చేయండి. అప్పుడు ఈజీగా మనము NMMS క్రాక్ చేయొచ్చు. ఈజీ బిట్లు వర్డ్ అనాలజీలో 10-10 వచ్చేట్టు చూసుకోండి. ఇంకా కెమిస్ట్రీ మ్యాథ్స్లో కొంచెం తగ్గిన అటు ఇటుగా మంచి టార్గెట్ రీచ్ అయ్యేట్టు ఆన్సర్స్ పెట్టండి. అట్లీస్ట్ 100 అబౌవ్ టార్గెట్ పెట్టుకుని ఆన్సర్ చేయండి. ఎగ్జామ్ హాల్లో మాల్ ప్రాక్టీస్కి ఎట్టి పరిస్థితుల్లో పోవద్దండి. ఎందుకంటే మీరు ఎగ్జామ్ హాల్ పరిస్థితులు బట్టి మీరు టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ చక్కగా అన్ని బిట్లకి ఆన్సర్ చేస్తూ NMMS క్రాక్ చేస్తారని ఆశిస్తున్నాను. ఓకే స్టూడెంట్స్, ఆల్ ది బెస్ట్.